ప్రార్థనా బలిపీఠాన్ని తిరిగి కట్టుకో. పడిపోయినటువంటి నీ ఆత్మీయ జీవితాన్ని తిరిగి కట్టుకో. నా ప్రభువా, ఇక్కడ దేవుని లేఖనం అంటున్నాడు, ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ యొక్క వాక్యము నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు. సియోను అనగా నీవి నేనే. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. యెరూషలేము అనగా నీవు నేనే. అయ్యా, సియోనుని కటాక్షించు. తెలిసి తెలియక పడిపోయాను, తెలిసి తెలియక నా దీపం మారిపోయింది, తెలిసి తెలియక చీకటిలోనికి వెళ్ళిపోయాను, తెలిసి తెలియక పూర్వపు ఉన్న అనుభవాల మధ్యలో నుండి నేను పడిపోయిన స్థితిలో ఉన్నాను. దయచేసి నా ప్రభువా, నన్ను నీవేం చేయాలి అంటే కటాక్షించు. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయి. దేవుడు నిన్ను కటాక్షించునుగాక, తిరిగి నీకు మేలు చేయునుగాక. నిన్ను కటాక్షించే దేవుడు మేలు చేయమని నువ్వు అడిగితే యెరూషలేము యొక్క గోడలను ఏం చేస్తాడంట? పడిపోయాయా నీ గోడలు, నీ ప్రాకారాలు, తిరిగి దేవుడు ఏం చేస్తాడు? కట్టిస్తాడు. పూర్వం దినానికి నువ్వు రా, మళ్ళీ రండి, నమస్కారం చేద్దాం రండి, మనల్ని సృజించినటువంటి వారి యొక్క సన్నిధానములో సాగిలపడదాం రండి. సాగిలపడి కరుణించయ్యో, కటాక్షించు ప్రభువా, మరలా నాయనా నన్ను కట్టు, మరలా నన్ను కట్టు, మరలా నాకు మేలు దయచేయి. మేలు కావాలా? అడుగు దేవుని దగ్గర. మేలు కావాలా? దేవుడిచ్చే మేలు ఎట్లుంటాయి తెలుసా? స్థిరంగా ఉంటాయి. స్థిరమైన మేలు ఉంటుంది, అస్థిరంగా ఉండదు. నీకు నీవు కలిగి చేసుకునే మేలు, ఎదుటి వారి నుంచి ఆశించిన మేలు ఏమైందో తెలుసా? అస్థిరమైనటువంటి, అది నిలవదు, అది నిలవదు. కనుక నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయి, నాకు మేలు చేయి, నన్ను కరుణించాయి. నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను, నా ద్వేషాన్ని ఒప్పుకుంటున్నాను, అయ్యా నీ ఎదుట నా అతిక్రమాన్ని ఒప్పుకుంటున్నాను, నన్ను కరుణించు, కటాక్షించు, నాకు కరుణించి కటాక్షించి